హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన రెసిపీస్ వచ్చేసి ఉగాది స్పెషల్ రెసిపీస్. ఈ ఉగాదికి మనందరి ఇంట్లో తయారు చేసుకునే కామన్‌గా ఉండే రెసిపీస్. ఉగాది పచ్చడి, పులిహోర, పెరుగన్నము, భక్షాలు, అలాగే కట్టుచారు, మామిడికాయ పచ్చడి. వీటన్నిటిని కూడా ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో నేను మీకు చూపిస్తాను. వీడియో స్టార్ట్ చేసే కన్నా ముందు అందరికీ ఉగాది శుభాకాంక్షలు. అలాగే ఇప్పటివరకు మన ఛానల్‌లో ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూసినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని ప్రెస్ చేయండి. ముందుగా ఉగాది పచ్చడి తయారీ విధానాన్ని చూద్దాము. ఈ ఉగాది పచ్చడి అంటేనే షడ్రుచుల కలయికతో చాలా చాలా రుచిగా ఉంటుంది అండ్ ఆరోగ్యానికి చాలా మంచిది. ఈ పచ్చడి తయారు చేసుకునే ముందే మనం కొంచెం చింతపండుని నానబెట్టుకోవాల్సి ఉంటుంది. ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నానబెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం వేప పువ్వుని సపరేట్ చేసుకోవాలి. వేప పువ్వు మొత్తంగా వేసుకుంటే చాలా చేదు పడుతుంది. అందుకని ఓన్లీ రెక్కలను మాత్రమే వేసుకుంటాము. మనకి ఈవినింగ్ వరకు ఉన్నా కూడా పచ్చడి అనేది చేదవ్వకుండా ఉంటుంది. మనం బియ్యం చెరుగుకునే చాట ఉంటుంది కదా, అందులో వేప పువ్వును వేసుకొని కొంచెం క్రష్ చేస్తే రెక్కలు మొత్తం ఊడిపోతాయి. ఇలా కాడలన్నింటినీ కూడా సపరేట్ చేసేసుకోండి. ఇలా సపరేట్ చేసుకున్న తర్వాత నెమ్మదిగా చెరుగుకుంటే రెక్కలు మొత్తంగా కూడా వచ్చేస్తాయి పైకి. ఇప్పుడు ఈ రెక్కలన్నింటినీ కూడా ఒక బౌల్లోకి తీసుకోండి. చూసారు కదా ఎంత క్లియర్గా వచ్చాయో. ఇలా రెక్కలన్నింటినీ సపరేట్ చేసుకోవాలి. మొత్తం పువ్వు వేస్తే మాత్రం పచ్చడి చాలా చేదవుతుంది. సో కంపల్సరీ ఇలా సపరేట్ చేసుకోండి. ఇప్పుడు అసలైన ఉగాది పచ్చడి తయారీ విధానాన్ని చూద్దాం. మనం నానబెట్టుకున్న చింతపండుని ఇక్కడ మనం గింజలు తీయకుండా ఉండే కొత్త చింతపండును నానబెట్టుకోవాల్సి ఉంటుంది. ఇలా మనము కాస్త నానిన తర్వాత రసాన్ని తీసుకోండి. ఆల్మోస్ట్ మనకి ఇది ఒక కప్పు వరకు రసం వస్తుంటే 2 కప్పుల వరకు వాటర్ని వేసుకోవాలి. ఈ చింతపండు రసం అనేది చాలా పల్చగా ఉండాలి. ఇలా పల్చగా ఉంటేనే మనకి ఆరోగ్యానికి చాలా మంచిది. కొత్త చింతపండు కదా, చాలా చలువ చేస్తుంది. సో ఒక 2 కప్పుల వాటర్ని వేసుకున్న తర్వాత అరకప్పు వరకు బెల్లంని వేసుకోండి. ఇక్కడ నేను చూపించే క్వాంటిటీస్ అన్నీ కూడా ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుతో తయారు చేసిన రసానికి. ఒక టేబుల్ స్పూన్ వరకు కల్లుప్పును వేసుకోండి. ఇక్కడ మనం పచ్చడికి కల్లుప్పును మాత్రమే వాడాలి. కారం కోసం అని చెప్పేసి ఈ ఓమా వేసుకుంటే చాలా మంచిది ఆరోగ్యానికి. సో ఈ ఉగాది పచ్చడిలో కారానికి రిప్లేస్మెంట్గా మనం వాడేది ఓమా. ఇప్పుడు ఈ చింతపండులో బెల్లంని అలాగే ఓమని ఉప్పుని ఈ మూడింటిని కాస్త కలియబెడితే సరిపోతుంది. రసాలన్నీ కూడా పర్ఫెక్ట్గా కలిసిపోతాయి. ఇప్పుడు ఒక కప్పు వరకు మామిడికాయ ముక్కలు, టేస్ట్ కోసం అని చెప్పేసి ఒక కప్పు కొబ్బరి ముక్కలు, అలాగే వేప పువ్వును వేసుకోండి. ఈ వేప పువ్వులో ఉండే రెక్కలను మాత్రమే తీసుకుంటున్నాం కదా, ఇది ఒక 3 టేబుల్ స్పూన్ వరకు తీసుకుంటే మనం తీసుకునే ఈ క్వాంటిటీకి కరెక్ట్గా సరిపోతుంది. ఇంతే, ఇలా ఓసారి కలిపేసుకున్నామంటే ఉగాది పచ్చడి అనేది రెడీ అయిపోతుంది. నచ్చిన వాళ్ళు ఇందులో అరటిపండుని కానీ పుట్నాల పప్పుని కానీ కూడా వేసుకోవచ్చు. టేస్ట్ చాలా బాగుంటాయి. కొందరు ఇందులో ఎండు ద్రాక్షని అలాగే ఖర్జూర వీటన్నిటిని కూడా వేసుకుంటారు. సో ఒక్కొక్క ఇష్టం ఒక్కొక్కలా ఉంటుంది కదా, అందుకని జనరల్గా అయితే మనము ఉగాది పచ్చడిని వీటితో మాత్రమే తయారు చేస్తారు. మనం టెంపుల్లో పెట్టే ఉగాది పచ్చడి కూడా ఇలాగే ఉంటుంది. చూసారు కదా ఉగాది పచ్చడిని ఎలా తయారు చేయాలో. ఇప్పుడు మనం నెక్స్ట్ రెసిపీని చూద్దాము. నెక్స్ట్ రెసిపీ మామిడికాయ పులిహోర. ఈ పులిహోర అంటే చాలా మందికి ఇష్టపడుతూ ఉంటారు. మామిడికాయలు దొరికే ఈ సీజన్లో పులిహోరని అందరూ ఖచ్చితంగా ట్రై చేస్తూ ఉంటారు కదా. ఈ రెసిపీని ఈజీగా ఎలా తయారు చేయాలో, టేస్టీగా ఎలా తయారు చేయాలో నేను మీకు చూపిస్తాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక బాండిని పెట్టుకొని పావు కప్పు వరకు ఆయిల్ని వేసుకోండి. ఆయిల్ కాస్త వేడెక్కిన తర్వాత అర టేబుల్ స్పూన్ జీలకర్ర, అర టేబుల్ స్పూన్ ఆవాలు, అలాగే 10 నుంచి 15 వరకు ఎండుమిర్చి, 4 టేబుల్ స్పూన్ల వరకు పల్లీలు, అలాగే ఓ టేబుల్ స్పూన్ వరకు శనగపప్పును కూడా వేసుకొని వేయించుకోండి. పల్లీలు శనగపప్పు కొంచెం వేగాలి, అలా వేగితేనే టేస్ట్ బాగుంటాయి. ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల వరకు మినపప్పును వేసుకొని ఫ్రై చేసుకోండి. మనం మామిడికాయ పులిహోర చేసినా చింతపండు పులిహోర చేసినా కానీ ఈ పప్పులన్నీ వేసుకుంటేనే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులోకి 4 కానీ 5 కానీ పచ్చిమిర్చీలు, కొంచెం కారం ఎక్కువగా ఉన్నవి తీసుకోవాలి. ఇలా పచ్చిమిర్చీలను కూడా ఓ 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇలా పచ్చిమిర్చీలు కాస్త ఫ్రై అయిపోయిన తర్వాత అర టేబుల్ స్పూన్ వరకు పసుపు, నచ్చిన వాళ్ళు ఇంగువను వేసుకోండి, లేదంటే వెల్లుల్లిపాయలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసినా కూడా బాగుంటుంది. పావు టేబుల్ స్పూన్ వరకు ఇంగువను వేసి 2 నిమిషాల పాటు ఫ్రై అవ్వనివ్వండి. ఇంతే, ఇలా తయారు చేసుకున్నామంటే ఆల్మోస్ట్ మనకి తాలింపు అనేది రెడీ అయిపోతుంది. చివరగా దింపే కన్నా ముందు ఓ రెమ్మ కరివేపాకును కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత సాల్ట్ని వేసుకోండి. 2 టేబుల్ స్పూన్ల వరకు సాల్ట్ని వేసుకోండి. మనం తీసుకునే 2 కప్పుల రైస్కి 2 టేబుల్ స్పూన్ల సాల్ట్ని తాలింపులో వేసుకోవాలి. మరో టేబుల్ స్పూన్ సాల్ట్ని అన్నానికి కలుపుకోవాలి. ఇలా ఉప్పు మొత్తాన్ని కలిపేసుకుంటే పచ్చిమిర్చీలు అలాగే ఎండుమిర్చీలు ఉప్పును బాగా అబ్జర్వ్ చేసుకుని టేస్టీగా అవుతాయి. ఇప్పుడు తాలింపుని పక్కన ఉంచేసుకొని మామిడికాయని గ్రేట్ చేసుకుందాము. మామిడికాయని సన్నగా ఉండే సైడ్ గ్రేట్ చేసుకుంటే అన్నంతో బాగా కలిసిపోతుంది. ఇలా గ్రేటర్తో పొట్టు తీసేసిన మామిడికాయని గ్రేట్ చేసుకుంటే
ఇలా చూసారు కదా, ఒక మామిడికాయ పుల్లటిది తీసుకుంటే ఈ మాత్రం సరిపోతుంది. మనం తీసుకునే 2 కప్పుల రైస్కి ఈ మాత్రం మామిడికాయ తురుము అనేది సరిపోతుంది. ఇది ఆల్మోస్ట్ మనకు ఒక అరకప్పు వరకు వస్తుంది. ఇలా 2 కప్పుల వరకు రైస్ని వేసుకున్న తర్వాత ఓ టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేసుకుని అన్నంకి మొత్తంగా కూడా సాల్ట్ని పట్టివ్వండి. అలా సాల్ట్ పట్టించడం వల్ల మనం పులుపు వేసుకున్నాం కదా, ఉప్పు అబ్జర్వ్ చేసుకొని టేస్టీగా అవుతుంది రైస్. ఇలా మామిడికాయ తురుముని అలాగే ఉప్పుని రెండింటిని కలిపేసుకున్న తర్వాత టేస్ట్ కోసమని ఇవి తప్పకుండా వేసుకోండి. 2 టేబుల్ స్పూన్ల వరకు నువ్వుల పొడి, అలాగే పావు టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర మెంతుల పొడి. ఈ రెండింటిని వేసుకోవడం వలన మామిడికాయ పులిహోర అనేది పులుపు బ్యాలెన్స్ అయ్యి చాలా టేస్టీగా ఉంటుంది. మిస్ చేయకుండా ఈ 2 పొడులను కూడా వేసి తినండి. మీరు ఎప్పుడూ తిననంత టేస్టీగా మామిడికాయ పులిహోర అయితే వస్తుంది. ఇలా పొడులని అలాగే మామిడికాయని రైస్ని కలుపుకున్న తర్వాత ఇప్పుడు గోరువెచ్చగా ఉన్న తాలింపుని ఈ అన్నానికి పట్టించండి. అన్నం వేసి కలుపుకున్న తర్వాత స్పూన్తో కలిపిన దానికంటే కూడా చేతితో కలిస్తే బాగా కలిసిపోతుంది, అలాగే టేస్టీగా కూడా ఉంటుంది. ఇలా నెమ్మదిగా అన్నాన్ని విరిగిపోనీయకుండా చేతితో నెమ్మదిగా ప్రెస్ చేస్తూ కలపండి. ఇలా పొడి పొడిగా పైనుంచి జారుతూ కలిపినట్టయితే మనకి అన్నం అనేది విరిగిపోకుండా టెక్స్చర్ అనేది కరెక్ట్గా ఉంటుంది. చూసారు కదా, సింపుల్గా మామిడికాయ పులిహోరని ఎలా తయారు చేసుకోవాలో. ఇప్పుడు నెక్స్ట్ రెసిపీ చూద్దాము. పెరుగన్నము. ఇదే మనకి ప్రసాదం స్టైల్లో దద్దోజనము. మామిడికాయ మనకి వేడి చేస్తుందని, శనగపప్పు భక్ష్యాలు వేడి చేస్తుందని అనుకునేవారు పెరుగన్నంని ఇలా ట్రై చేయండి, చాలా చలవ చేస్తుంది. ఇప్పుడు ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ఒక బాండి పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని వేసుకోండి. ఈ నెయ్యి కాస్త వేడెక్కిన తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు మిరియాలు, 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్రను వేసుకోండి. మిరియాలను వేయడం వలన ఈ తాలింపు చాలా చాలా టేస్టీగా ఉంటుంది. టెంపుల్ స్టైల్లో మనం దద్దోజనం చేయాలంటే తప్పకుండా మిరియాలను వేసుకోవాల్సిందే. ఇప్పుడు ఇందులోకి 10-15 వరకు జీడిపప్పుని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి ఇందులో వేసుకోండి. అలాగే జీడిపప్పుతో పాటుగా 1 టేబుల్ స్పూన్ వరకు పల్లీలు, శనగపప్పును కూడా కడిగి ఇందులో వేసుకోండి. కారం ఎక్కువగా ఉన్న ఎండుమిర్చీలను 10-15 వరకు వాడండి. ఇందులో మనకి పచ్చిమిర్చీలను వాడం కదా, ఓన్లీ ఎండుమిర్చీలే వాడుతున్నామంటే కొంచెం ఎక్కువ క్వాంటిటీలోనే తీసుకోవాల్సి ఉంటుంది. ఎండుమిర్చీలు కాస్త కలర్ చేంజ్ అయిపోయిన తర్వాత ఓ రెమ్మ కరివేపాకు, అలాగే పావు టేబుల్ స్పూన్ వరకు ఇంగువను వేసుకొని కలుపుకోండి. ఈ తాలింపులో ఇంగువ ఫ్లేవర్తో దద్దోజనం అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మనం రైస్ని మెత్తగా తయారు చేసుకోవాలి. ఒక బౌల్లోకి 1.5 కప్పు వరకు ఉడికించిన అన్నాన్ని తీసుకొని 2 టేబుల్ స్పూన్ల వరకు సాల్ట్ని వేసుకొని మెత్తగా కలపండి. ఇలా మెత్తగా కలపడం వలన పెరుగన్నం చాలా చాలా టేస్టీగా ఉంటుంది. పెరుగన్నం ఎప్పుడు కూడా ఇలా గుజ్జు గుజ్జుగా ఉంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది. మన టెంపుల్ స్టైల్లో అయినా కూడా ఇలాగే తయారు చేస్తారు. ఇప్పుడు తాలింపును మొత్తంగా వేసి రైస్కి కలుపుకోండి. ముందుగా మనం తాలింపు వేయడం వలన రైస్ అనేది నెయ్యిని అబ్జర్వ్ చేసుకొని పెరుగు వేసిన తర్వాత ఈవినింగ్ వరకు ఉంచినా కూడా పుల్లగా అవ్వకుండా ఉంటుంది. ఇప్పుడు నెయ్యి మొత్తాన్ని కలిపిన తర్వాత 1.5 కప్పు వరకు పెరుగు, అలాగే 1 కప్పు వరకు పాలను వేసుకోవాలి. పెరుగు, పాలు 2 వేయడం వలన మనకి ఈవినింగ్ వరకు ఉన్నా కూడా పెరుగన్నం అనేది పుల్లబడకుండా ఉంటుంది. కొంచెం మీగడ పాలు వేసుకున్నట్టయితే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా 1 కప్పు వరకు మీగడ పాలను వేసుకొని పెరుగును కూడా వేసుకున్న తర్వాత రైస్ని బాగా కలపండి. ఇలా తయారు చేసామంటే పెరుగన్నం అనేది రెడీ అయిపోతుంది. చూసారు కదా, మనకి టెంపుల్ స్టైల్లో దద్దోజనం ఎలా తయారు చేసుకోవాలో. నచ్చిన వాళ్ళు టేస్ట్ బాగుంటుంది, ఖచ్చితంగా వేసుకోండి దానిమ్మ గింజల్ని. ఈ పెరుగన్నంలో దానిమ్మ గింజలతో తింటే చాలా టేస్టీగా ఉంటుంది అండ్ హెల్త్కి కూడా చాలా మంచిది దానిమ్మ గింజలు. చూసారు కదా, టెంపుల్ స్టైల్లో మనకి పెరుగన్నం ఎలా తయారు చేసుకోవాలో. గుడిలో ప్రసాదంగా పెట్టే దద్దోజనంలో తాలింపులో కొంచెం శొంఠి పొడిని యాడ్ చేస్తారు, అందుకే ఆ గుడి ఫ్లేవర్ అనేది అలా ఉంటుంది. సో నచ్చిన వాళ్ళు శొంఠి పొడిని తాలింపులో వేసుకోండి, సేమ్ మనకి టెంపుల్ స్టైల్ వచ్చేస్తుంది. అండ్ మన నెక్స్ట్ రెసిపీ వచ్చేసి బొబ్బట్లన్నా, భక్ష్యాలన్నా, పురాణ్ పూలి అన్నా, ఏదైనా ఏ పేరుతో పిలిచినా కానీ ఈ ఉగాదికి భక్ష్యాలు అనేది కంపల్సరిగా చేసుకునే రెసిపీ. ఈ రెసిపీని మనం కొంచెం హెల్తీగా గోధుమ పిండితో అలాగే బెల్లంతో చాలా టేస్టీగా ఉండేలా ఎలా తయారు చేసుకోవాలో నేను మీకు చూపిస్తాను. ముందుగా ఒక బౌల్ని తీసుకొని 1 కప్పు అంటే పావు కేజీ శనగపప్పుని నీట్గా వాష్ చేసుకొని 1 గంట పాటు నాననివ్వండి. ఇది నానేలాగా మనం పిండిని కలుపుకుందాము. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులోకి 1 కప్పు వరకు గోధుమ పిండిని వేసుకోండి. ఈ గోధుమ పిండిలోకి 1/2 కప్పు వరకు రవ్వను వేసుకోండి. ఈ గోధుమ రవ్వ వేయడం వలన భక్ష్యాలు చాలా మెత్తగా వస్తాయి. ఇప్పుడు ఇందులోకి కొంచెం సాల్ట్ని వేసుకొని అలాగే 2-3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని కూడా వేసుకొని పిండిని మొత్తంగా కూడా కలుపుకోవాల్సి ఉంటుంది. ఇందులోకి కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ మెత్తగా కలుపుకోండి. భక్ష్యాలు మనకి సాఫ్ట్గా రావాలి అంటే పిండిని మనం ఇలా మెత్తగా కలుపుకోవాల్సి ఉంటుంది. చూసారు కదా, ఒక 5 మినిట్స్ పాటు మనం ఇలా కలుపుకున్న తర్వాత 3 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని వేసుకోండి. ఇలా నెయ్యిని వేసుకోవడం వలన మనకి భక్ష్యాలు అనేవి చాలా సాఫ్ట్గా టేస్టీగా వస్తాయి.
ఇలా నెయ్యిని వేసుకొని మెత్తగా కలుపుకొని ఈ పిండిని కూడా మనం ఒక అరగంట పాటు నానబెట్టుకోవాలి. ఈ పిండి మనకి ఎంత నానితే భక్షాలు అంత సాఫ్ట్గా వస్తాయి. ఇలా మొత్తంగా కలుపుకున్న తర్వాత పైనుంచి 2 టేబుల్ స్పూన్ల వరకు వేసి పిండిని కలపకుండా జస్ట్ పైన ఇలా అప్లై చేయండి. ఇలా అప్లై చేయడం వలన పిండి మనకు హాఫ్ అన్ అవర్ నానినా కూడా పైన లేయర్ అనేది డ్రై అవ్వకుండా ఉంటుంది. ఇప్పుడు పిండిని పక్కన ఉంచుకుంటే శనగపప్పు మనకి కరెక్ట్గా నానిపోతుంది. చూసారు కదా, మనకి 1 అవర్ వరకు శనగపప్పు ఇలా నానిపోవాలి. ఇలా బ్రేక్ చేసుకుంటే ఈజీగా బ్రేక్ అయిపోవాలి. ఇప్పుడు శనగపప్పుని వాటర్లో నుంచి సపరేట్ చేసుకొని కుక్కర్లో వేసుకోండి. ఈ 1 కప్పు శనగపప్పుకి 3 కప్పుల వరకు వాటర్ని వేసుకోవాలి. ఇలా 3 కప్పుల వరకు వాటర్ వేసుకుంటే మన కట్టుచారు కోసం అని చెప్పేసి వాటర్ కూడా వస్తాయి. సో ఇలా 3 కప్పుల వరకు వాటర్ వేసుకొని 3 నుంచి 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. శనగపప్పు మనకి కంప్లీట్గా ఉడకాలి. చూసారు కదా, ఇలా మెత్తగా ఉడికితేనే మనకి మిక్సర్ కానీ గ్రైండర్ కానీ వాడకుండా మెత్తగా తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక రంధ్రాలున్న బౌల్ తీసుకొని అందులో ఈ పప్పును మొత్తంగా వేయండి. వాటర్ మొత్తం కిందికి వచ్చేస్తాయి. ఈ వాటర్తో మనము కట్టుచారును తయారు చేసుకుంటాము. ఇప్పుడు ఉడికించుకునే ఈ శనగపప్పు మొత్తాన్ని కూడా ఒక బౌల్లోకి వేసుకొని మెత్తగా మిక్స్ చేసుకోవాలి. 1 కప్పు శనగపప్పుకి 1 కప్పు బెల్లం, అంటే 1/2 కేజీ శనగపప్పుకి 1/2 కేజీ బెల్లం పడుతుంది. ఈ రెండింటిని కూడా వేసుకున్న తర్వాత మెత్తగా కలుపుకోవాలి. మనం మిక్సీని కానీ గ్రైండర్ని కానీ వాడకుండా ఇలా మనం స్పూన్తో కానీ లేదా పొటాటో స్మాషర్ కానీ పప్పు గుత్తితో కానీ మెత్తగా చేసుకుంటే పప్పు మరీ మెత్తగా పేస్ట్లా అవ్వకుండా అక్కడక్కడ పలుకుగా ఉంటుంది. ఫ్రై చేసుకున్నప్పుడు నెయ్యితో ఫ్రై అయ్యి తింటుంటే చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా మీరు కూడా మిక్సీ వాడకుండా ఇలాగే కలుపుకోండి. చూసారు కదా, ఇలా మనకి కొంచెం సేపు కలిపితే లిక్విడ్గా తయారైపోతుంది. ఇలా లిక్విడ్గా తయారైపోయిన తర్వాత ఒక బౌల్లో వేసుకొని ఉడికించుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక బాండి పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని వేసుకోండి. ఈ నెయ్యి కాస్త వేడెక్కిన తర్వాత ఓ మీడియం సైజు ఎండు కొబ్బరిని సన్నగా గ్రేట్ చేసుకొని ఈ నెయ్యిలో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఈ సైజులో గ్రేట్ చేసుకొని ఓ 2 నిమిషాల పాటు ఫ్రై అవ్వనివ్వండి. ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత మనం మిక్స్ చేసుకున్న శనగపప్పు అలాగే బెల్లం మిశ్రమాన్ని అంతటిని కూడా ఇందులో వేసుకొని దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాల్సి ఉంటుంది. చూసారు కదా, మనకి అక్కడక్కడ పప్పు అనేది కనిపిస్తూ ఉంటుంది. మనకు ఉడికే కొద్దీ ఆ పప్పు కూడా మెత్తగా మిష్ అయిపోతుంది. ఇలా కలుపుతూ ఆల్మోస్ట్ మనకి ఒక 15 to 20 మినిట్స్ వరకు ఈ పప్పు అనేది దగ్గర పడిపోతుంది. స్టవ్ని ఎప్పుడు కూడా మీడియం నుంచి లో ఫ్లేమ్లో మాత్రమే పెట్టి ఉడికించుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టినట్టయితే బెల్లం మాడిన స్మెల్ వస్తుంది. ఇలా ఒక 15 మినిట్స్ పాటు పప్పును మొత్తంగా ఉడికించుకున్న తర్వాత ఓ టేబుల్ స్పూన్ వరకు ఇలాచీ పొడిని వేసి మరో 10 నుంచి 15 నిమిషాల పాటు ఉడికించుకోవాల్సి ఉంటుంది. చూసారు కదా, ఇది నెమ్మదిగా దగ్గర పడుతూ ఉంటుంది. ఇలా ప్యాన్ నుంచి సపరేట్ అవుతున్నప్పుడు మనకి ఆల్మోస్ట్ ఇది రెడీ అయిపోయింది అన్నట్టు. చూసారు కదా, ఇలా అయితే సరిపోతుంది. ఇది మనకి బెస్ట్ కన్సిస్టెన్సీ. ఇది చల్లారిన తర్వాత మరి కాస్త దగ్గర పడుతుంది. ఇప్పుడు ప్యాన్ అంతటిని కూడా ఇలా స్ప్రెడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. ఇది అట్లీస్ట్ మనకు ఒక 15 మినిట్స్ చల్లారితేనే ఉండలుగా చేసుకోవడానికి ఉంటుంది. సో అందుకని ఇలా ప్యాన్ మొత్తం స్ప్రెడ్ చేసుకుంటే త్వరగా చల్లారిపోతుంది. ఇప్పుడు ఇలా చల్లార్చుకోవడానికి పక్కన పెట్టేసిన తర్వాత మనం పిండిని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ గోధుమ పిండిని అంతటిని కూడా ఒక 2 నిమిషాల పాటు బాగా కలుపుకోండి. నెయ్యి ఎంత ఎక్కువ వేస్తే నెయ్యి భక్షాలు అనేది అంత టేస్టీగా వస్తాయి. మనకి ఈ ప్రాసెస్ మొత్తానికి కూడా ఒక అరకప్పు వరకు నెయ్యి పడుతుంది. ఇలా మరోసారి నెయ్యి వేసుకొని పిండిని అంతటిని కలుపుకున్న తర్వాత మనకి పప్పు అనేది ఆల్మోస్ట్ చల్లారిపోతుంది. ఇలా చల్లారిపోయిన తర్వాత ఓసారి బాగా కలిపేసుకొని చిన్న ఉండల్లా తయారు చేసుకోవాలి. ఇప్పుడు చేతికి కాస్త నెయ్యిని కానీ ఆయిల్ని కానీ అప్లై చేసుకొని చూపించిన విధంగా ఈ సైజులో బాల్ తయారు చేసుకోండి. ఈ పూర్ణం అంతటిని కూడా ఇలాగే చిన్న బాల్లలా తయారు చేసుకొని పక్కన ఉంచుకోండి. ఈ పిండి బాల్స్ అన్నీ కూడా మరీ ఎక్కువగా కాకుండా మరీ తక్కువగా కాకుండా పెడితేనే స్వీట్ అనేది కరెక్ట్గా తెలుస్తుంది. మరీ ఎక్కువ పెద్ద బాల్స్ పెట్టుకుంటే మనకి స్వీట్ ఎక్కువగా ఉండి తినడానికి అంత ఇష్టపడరు. సో ఈ సైజులో బాల్ పెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం భక్షాలని ఎలా తయారు చేయాలో చూపిస్తాను. ముందుగా ఒక పాలిథిన్ కవర్ తీసుకొని కొంచెం నెయ్యిని అప్లై చేసుకోండి. ఇప్పుడు మనము ఏ సైజులో అయితే పూర్ణం బాల్స్ పెట్టుకున్నామో అంతే సైజులో పిండిని తీసుకొని ఇలా రౌండ్గా బాల్లా తయారు చేసిన తర్వాత కొంచెం 2 చేతులకి నెయ్యిని అప్లై చేసుకొని కాస్త ఫ్లాట్గా తయారు చేసుకోండి. ఇలా ఫ్లాట్గా తయారు చేసుకున్న తర్వాత మధ్యలో పూర్ణం ఉండని పెట్టేసేయండి. చూసారు కదా, ఇలా ఉండాలి పిండి కన్సిస్టెన్సీ. ఇలా జారుడుగా ఉంటేనే భక్షాలు మనకి సాఫ్ట్గా వస్తాయి. ఇలా ఇప్పుడు పూర్ణం అన్నిటిని కూడా అన్ని వైపుల నుంచి పిండితో క్లోజ్ చేసుకోవాలి. గ్యాప్ లేకుండా క్లోజ్ చేసుకుంటేనే పూర్ణం అనేది బయటికి రాకుండా ఉంటుంది. ఇలా రౌండ్గా తయారు చేసుకున్న తర్వాత మనం నెయ్యి అప్లై చేసుకున్న పాలిథిన్ కవర్ మీద ఉంచుకొని పిండిని మధ్యలో కనుక్కుంటూ పూర్ణాన్ని అన్ని వైపులా స్ప్రెడ్ చేసుకుంటూ రౌండ్గా తయారు చేసుకోవాలి. చూసారు కదా, ఇలా రౌండ్గా పూరిలా తయారు చేసుకోండి. ఇలా మనకి పిండి సాఫ్ట్గా ఉంటే ఎంత సన్నగా కావాలంటే అంత సన్నగా వస్తాయి.
చూసారు కదా, ఇలా తయారు చేసుకొని పైనుంచి కొంచెం నెయ్యిని అప్లై చేసుకోండి. కాల్చేటప్పుడు మనకి త్వరగా మాడిపోకుండా ఉండాలి అంటే కాస్త నెయ్యిని అప్లై చేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్కి కాస్త ఆయిల్ని కానీ నెయ్యిని కానీ రాసిన తర్వాత ఈ తయారు చేసుకున్న భక్షాలని దీనిపైన వేసుకొని రెండు వైపులా కూడా కాల్చుకోవాలి. ఓ సైడ్ కంప్లీట్గా కాలిన తర్వాత మరో సైడ్ తిప్పుకుంటూ కాల్చుకోవాల్సి ఉంటుంది. ఇలా మనం కరెక్ట్గా కాల్చుకుంటే 1 వీక్ ఉన్నా కూడా ఈ భక్షాలు అనేవి అస్సలు పాడవకుండా టేస్టీగా ఉంటుంది. ఫస్ట్ రోజు ఎంత టేస్టీగా ఉంటాయో చివరి వరకు కూడా అంతే టేస్టీగా ఉంటాయి. ఇలా తిప్పుతూ అన్ని వైపులా కూడా కరెక్ట్గా కాల్చుకోవాలి. ఇప్పుడు మనము దీనికి కాస్త నెయ్యిని అప్లై చేసుకోవాలి. ఇలా నెయ్యిని అప్లై చేసుకోవడం వల్ల పొంగుతూ వస్తాయి భక్షాలు అనేవి. చూసారు కదా, కాస్త నెయ్యి వేయగానే ఎలా పొంగుతున్నాయో ఇలా నెమ్మదిగా ప్రెస్ చేసుకుంటూ రెండు వైపులా కూడా కాల్చేసుకోండి. ఇంతే, ఇలా కాల్చేసుకున్నామంటే భక్షాలు అనేది రెడీ అయిపోతుంది. ఈ ఉగాదికి ఈ గోధుమ పిండితో అలాగే బెల్లంతో తయారు చేసిన భక్షాలు హెల్దీగా ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూసారు కదా. ఇలాగే మిగతా వాటన్నిటిని కూడా కాల్చేసుకుంటే భక్షాలు అనేది రెడీ అయిపోతాయి. ఇవి మనకి షుగర్ లేకుండా బెల్లంతో తయారు చేసుకున్నాం కనుక పిల్లలకైనా పెద్దవారికైనా కూడా చాలా హెల్దీ. మీరు కూడా మైదా పిండి వాడకుండా అలాగే చక్కెరని వాడకుండా ఈసారి నేతి భక్షాలని ఇలా గోధుమ పిండితో ట్రై చేయండి. పొరల్లాగా చాలా టేస్టీగా వస్తాయి. చూసారు కదా మనకి లేయర్ లాగా ఎలా వచ్చాయో. ఇలా ట్రై చేయండి, భక్షాలు చాలా బాగుంటాయి ఈ ఉగాదికి. ఈ భక్షాలు వేడిగా ఉన్నప్పుడు నెయ్యితో తింటే ఇంకా టేస్టీగా ఉంటాయి. సో మనం నెక్స్ట్ రెసిపీని చూద్దాము, అదే కట్టుచారు. ఈ ఉగాదికి కట్టుచారుని కంపల్సరిగా అందరి ఇళ్ళల్లో తయారు చేసుకుంటారు. ఈ ప్రాసెస్ చాలా ఈజీ. మనకి శనగపప్పును ఉడికించుకుంటాం కదా, ఆ ఉడికించుకున్న వాటర్తో ఈ కట్టుచారుని తయారు చేసుకుంటాము. ముందుగా ఉడికించుకున్న వాటర్ని సపరేట్ చేసుకుందాము. ఇలా సపరేట్ చేసుకున్న వాటర్తో మనం కట్టుచారు తయారు చేసుకుంటాం అన్నమాట. ఇప్పుడు దీని ప్రాసెస్ కోసం అని చెప్పేసి స్టవ్ ఆన్ చేసుకొని ఒక బాండి పెట్టుకొని అందులో 4-5 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి. ఈ ఆయిల్ కాస్త వేడెక్కిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్రను వేయించుకొని చిటపటలాడించుకోండి. ఇందులోకి మనం కారంను వాడము, ఎండుమిర్చిలనే 10 వరకు వేసుకోండి. ఇలా మధ్యలోకి కట్ చేసి వేసుకోవాల్సి ఉంటుంది. ఇలా కొంచెం బ్రౌన్ కలర్ చేంజ్ అయిన తర్వాత 7-8 వరకు వెల్లుల్లిపాయలని మధ్యలోకి కట్ చేసి ఇందులో వేసుకోవాలి. వీటన్నిటిని కూడా ఓసారి బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి ఆనియన్ని వేసుకుంటాము. ఆనియన్ అనేది కంప్లీట్గా మీ ఆప్షన్. కొందరు వేసుకుంటారు, కొందరు వేసుకోరు. సో వేస్తే మాత్రం టేస్ట్ బాగుంటుంది, వేయకపోయినా పర్లేదు. ఇలా ఒక మీడియం సైజ్ ఆనియన్ని సన్నగా నిలువుగా కట్ చేసి ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపుని వేసుకొని కలుపుకోండి. ఇందులో మనం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ని వాడము, నచ్చిన వాళ్ళు ఇంగువను యాడ్ చేసుకోవచ్చు. ఇలా ఆనియన్స్ కంప్లీట్గా ఫ్రై అయిపోయిన తర్వాత మనం ఏదైతే శనగపప్పును ఉడికించుకున్న వాటర్ ఉంటున్నాయో వాటిని ఇందులో వేసుకొని కలిపేసుకోవాలి. ఈ వాటర్కి కొంచెం పుల్లదనం కోసం అని చెప్పేసి మన కొత్త చింతపండు ఉంటుంది కదా, అదొక 10 గింజల వరకు వేసుకోవాలి. గింజ తీయని కొత్త చింతపండు అయితేనే ఈ కట్టుచారుకి టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా ఒక 10 నిమిషాల పాటు ఈ గింజ తీయని చింతపండుని నానబెట్టుకున్న తర్వాత రసాన్ని తీసుకోవాల్సి ఉంటుంది. మరీ ఎక్కువగా వేయకుండా చూసారు కదా, కాస్త ఇలా వేసుకుంటే కొంచెం పుల్లటి టేస్ట్తో చాలా బాగుంటుంది. ఇప్పుడు గింజలో నుంచి రసాన్ని అంతటినీ కూడా తీసేసి గింజల్ని సపరేట్ చేసేసుకోండి. ఈ కట్టుచారులోకి మనం ఏదైతే ఇందాక తయారు చేసుకున్న శనగపప్పు ముద్ద ఉంటుంది కదా, అదొక బాల్ సైజ్ అంతా వేసుకోవాలి. అది వేసుకుంటే చారు చిక్కబడుతుంది, అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది. సపరేట్గా బెల్లం యాడ్ చేయాల్సిన అవసరం లేదు. మనం శనగపప్పు పూర్ణం తయారు చేసుకునేటప్పుడు బెల్లంనే వేసుకున్నాం కదా, అందుకని మళ్ళీ నేను బెల్లం యాడ్ చేయట్లేదు. ఇప్పుడు ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ లేదా మీ రుచికి సరిపడినంత వరకు సాల్ట్ని వేసుకొని కలిపేసుకొని ఒక 10 నిమిషాల పాటు మరగనివ్వండి. ఇది కొంచెం చిక్కబడాలి, అలా చిక్కబడేంత వరకు మరిగించుకుంటే సరిపోతుంది. ఇలా మరుగుతున్నప్పుడు 1 టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడిని అలాగే 1/2 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర మెంతుల పొడిని వేసుకోండి. ఈ రెండింటిని వేయడం వల్ల ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది, అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది. ఇలా ఒక 5 నుంచి 10 నిమిషాలు మరిగించుకున్నామంటే సరిపోతుంది. కట్టుచారు అనేది రెడీ అయిపోయింది. ఎంతో టేస్టీగా ఉండే కట్టుచారుని శనగపప్పు ఉడికించిన వాటర్తో ఎలా తయారు చేసుకోవాలో చూసారు కదా. ఈ రెసిపీని మీరు కూడా ఈ ఉగాదికి ట్రై చేయండి, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. చూసారు కదా ఉగాది స్పెషల్ అయిన కట్టుచారుని. ఇప్పుడు మరో రెసిపీని చూద్దాం, అందరికీ నచ్చే మామిడికాయ రోటి పచ్చడి. ఈ ఉగాదికి ఈ రోటి పచ్చడిని పసుపన్నంతో కలిపి తింటుంటే నెయ్యి, ఈ మామిడికాయ పచ్చడి, పసుపన్నం చాలా చాలా టేస్టీగా ఉంటుంది. అలాంటి ఈ మామిడికాయ రోటి పచ్చడి తయారీని ఇప్పుడు మనం చూద్దాము. ముందుగా 4 మీడియం సైజ్ మామిడికాయలను తీసుకొని పొట్టు తీసేసుకోండి. ఈ పచ్చడిని మనం పొట్టు తీసేసుకొని వేసుకుంటేనే రోట్లో ఈజీగా నలిగిపోతుంది. ఇలా పొట్టును అన్నిటినీ కూడా తీసేసుకున్న తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాల్సి ఉంటుంది. మధ్యలో మనకి ఇంకా టెంకు కట్టదు కదా, అందులో ఉంటే జీడి మొత్తాన్ని తీసేసుకోవాల్సి ఉంటుంది. ఇలా జీడిని రిమూవ్ చేసుకున్న తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. రోట్లో వేసుకొని దంచుకుంటే ఈజీగా దంగేలాగా చిన్నగా కట్ చేసుకొని రెడీగా ఉంచుకోండి.
ఇప్పుడు వీటిని పక్కన ఉంచేసుకొని నెక్స్ట్ దీని ప్రాసెస్ని చూద్దాము. ఈ రోటి పచ్చడి కోసం అని చెప్పేసి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక బాండి పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని అందులో 1/2 టేబుల్ స్పూన్ వరకు మెంతులు, 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్రను వేసుకొని కొంచెం చిటపటలాడనివ్వండి. ఇలా కాస్త కలర్ చేంజ్ అయిపోయిన తర్వాత వీటిని స్టవ్ ఆఫ్ చేసేసుకొని రోట్లోకి వేసుకొని మెత్తగా పేస్ట్లా దంచుకోవాల్సి ఉంటుంది. ఇది మనకి రోట్లో వేసుకొని దంచుకుంటేనే టేస్ట్ ఉంటుంది. మిక్సీతో చేసుకుంటే అంత టేస్టీగా ఉండదు ఈ పచ్చడి. ఇలా రోట్లోకి వేసుకున్న తర్వాత మెత్తగా పేస్ట్లా తయారు చేసేసుకోండి. చూసారు కదా, ఇలా పేస్ట్లా తయారైపోయిన తర్వాత 10-15 వరకు వెల్లుల్లిపాయలని కచ్చపచ్చాగా దంచుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మనం తక్కువ మామిడికాయలు వాడుతున్నాం కనుక వెల్లుల్లిపాయలైనా ఈ పొడులైనా కూడా కొంచెం తక్కువ క్వాంటిటీలోనే తీసుకుంటాము. ఇలా కచ్చపచ్చగా దంచుకున్న తర్వాత వీటిని రోట్లో నుంచి సపరేట్ చేసుకొని ఒక బౌల్లో వేసుకోండి. ఇది మనకు ఆల్మోస్ట్ ఒక 1.5 టేబుల్ స్పూన్ వరకు వస్తుంది. ఇప్పుడు మామిడికాయని కూడా ఇలాగే మెత్తగా నూరుకోండి. ఇలా నూరుకునేటప్పుడు మామిడికాయలు మనకి అక్కడక్కడ చిన్న చిన్న ముక్కల్లా ఉంటాయి. అలా ఉంటే పచ్చడితో తింటే చాలా టేస్టీగా ఉంటాయి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ వరకు పసుపు, అలాగే 2 టేబుల్ స్పూన్ల వరకు ఉప్పు, 3-4 టేబుల్ స్పూన్ల వరకు కారం, లేదా ఈ ఉప్పు కారం అనేది మీ రుచికి సరిపడినంతగా అడ్జస్ట్ చేసుకోండి. మామిడికాయలు మనం లేతవి తీసుకుంటే మరీ ఎక్కువగా పులుపు ఉండవు. సో ఉప్పు కారం అనేది కాస్త తక్కువగానే పడతాయి. ఎక్కువగా పుల్లవి తీసుకున్నట్టయితే ఉప్పు కారం కొంచెం ఎక్కువగానే పడతాయి. చూసారు కదా, ఇలా ఉప్పు కారం పొడులు వేసుకొని కలుపుకొని పక్కన ఉంచుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక బాండి పెట్టుకొని అందులో 1/2 కప్పు వరకు ఆయిల్ని వేసుకోవాలి. ఈ ఆయిల్ కొంచెం ఎక్కువగానే పడుతుంది. ఈ ఆయిల్ కాస్త వేడెక్కిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ వరకు మెంతులను వేసుకొని ఎర్రగా వేపుకోవాలి. ఇవి ఎర్రగా వేగితేనే పచ్చడి రుచిగా ఉంటుంది. ఇవి కాస్త వేగిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ వరకు ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర, 5-6 వెల్లుల్లిపాయలని కచ్చపచ్చగా దంచుకొని ఈ తాలింపులో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఓ రెమ్మ కరివేపాకును కూడా వేసుకొని చిటపటలాడించుకోండి. తర్వాత 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపును కూడా వేసుకొని కలపండి. ఇప్పుడు ఈ తాలింపునంతటిని కూడా వేడిగా ఉన్నప్పుడే మామిడికాయ పచ్చడిలో వేసుకొని కలిపేసుకోవాలి. ఇంతే, ఇలా తయారు చేసుకున్నామంటే మామిడికాయ రోటి పచ్చడి అనేది రెడీ అయిపోయింది. ఈ ఉగాదికి మనకి ఈ పచ్చడి మనం తెల్లన్నంలో తిన్నదానికన్నా కూడా పసుపన్నంతో తింటే చాలా టేస్టీగా ఉంటాయి. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఈ ఉగాదికి మనం తయారు చేసుకునే స్పెషల్ రెసిపీస్ కట్టుచారు, పెరుగన్నము, పులిహోర, ఎస్పెషల్లీ ఉగాది పచ్చడి, అలాగే మామిడికాయ రోటి పచ్చడి, భక్షాలను ఎలా తయారు చేసుకోవాలో మీరు కూడా ఈ ఉగాదికి ఈ రెసిపీస్ అన్నింటినీ కూడా ఇంట్లో ట్రై చేయండి. టేస్టీగా, హెల్తీగా ఈ ఉగాదిని ఈ రెసిపీస్తో సెలబ్రేట్ చేసుకోండి. అందరికీ మరోసారి ఉగాది శుభాకాంక్షలు. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని అయితే రెగ్యులర్గా ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ఖచ్చితంగా ప్రెస్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఫార్వర్డ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.